కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలమూరును కోనసీమగా తయారు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా జలాలతో రైతులు పొలాలను తడుపుతున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టింపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టుల డిస్ట్రిక్ట్ కెనాల్స్ ను పూర్తి చేసి 4.5 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు సాగునీరు అందిస్తామన్నారు. సభ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజానీకం కదిలి వచ్చి ఆ ప్రజల ఇచ్చినటువంటి సందేశం భారీగా వచ్చి అటెండ్ అయినటువంటి సందేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే తప్ప మా బాధలు తీరవు అనేటువంటి ఒక సంకేతాన్ని నిన్న జడ్చర్ల సమావేశంతో ఈ ప్రాంత ప్రజానీకం మనందరికీ స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఈ సభకు వచ్చినటువంటి వాళ్ళందరికీ, ఈ జిల్లా నాయకులకి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల దగ్గర నుంచి ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా తప్పనిసరిగా ఇటువంటి కార్యకలాపాలు ఇంకా పెద్ద ఎత్తున మీరు చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని నిలబడేటట్టుగా ఇంకా ముందుకు నడవాలని చెప్పి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. సభ కూడా చాలా పెద్ద ఎత్తున